ఒకవేళ వాటన్నిటినీ మనం ఆసరగా చేసుకొని ఎన్నో కార్యాలు చేసామే, వాటి ఫలితాన్ని కూడా ఒక రోజున మనం తప్పించుకోలేం. వెరీ సింపుల్. ఈ రోజుల్లో చాలామంది కనిపించకుండా మర్డర్లు చేసి సాంఘిక దురాలవాటుకు లోబడి సాంఘిక జీవితానికి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు చాలామంది కనిపిస్తారు. మమ్మల్ని ఎవరు చూస్తారే, అంత క్లాసికల్గా అంత టెక్నికల్గా ఈ రోజున కొన్ని క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు తరబీదు పొంది ముందుకు వచ్చిన దొంగలను పట్టుకోవటానికి ఇంకా టైం వెతుకుతూ ఉన్నారంటే, దొంగలు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల కంటే ఎంత మెచ్యూరిటీగా దొంగతనం చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ళని ఈ రోజున అంతర్జాతీయ సమాజం పట్టుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంది. కానీ ఎట్టకేలకు దొరికిపోతూ ఉన్నారు, ఎట్టకేలకు ఆలస్యమైన దొరికిపోతూ ఉన్నారు. ఒక మనిషి ఈ సమాజంలో ఇన్ని ఘోరాలు నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతూ ఉన్నా ఏ రకంగా మళ్ళా గుర్తు చేసుకొని ఈ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎంత భయంకరంగా పనిచేస్తుంది అంటే, మనం ఎక్కడున్నామో ఏం చేసామో దానన్నిటిని కూడా మనల్ని అంతా కూడా పట్టుకొని పాడేస్తూ ఉంది. అంటే మానవులు